సామాన్ ఎందుకో ఇదిగో మొక్కజొన్న రొయ్యల వేపుడు. మామూలుగా ఇదిగో చూసావా మొక్కజొన్న స్వీట్ కార్నే కదా. ఆ. రొయ్యలు చూసావా రొయ్యల వేపుడు. అమ్మ కూడా తీసుకో. ఇదే కదా. అదే సింపుల్ ఉంది. హెల్మెట్ లాగా తర్వాత పెట్టుకుంది హెల్మెట్. అదే ఇదా ఇదే తగ్గింది కానీ నీళ్ళైందో కొంచెం అబ్బాయి ఇందులో రియలైజేస్తాను. పసుపు వేసాను, ఉప్పు వేయి. ఒక 5-6 నిమిషాలు అలా పెట్టి ఉడకని. ఈ కళాయిలో చిన్న మసాలా పొడి తయారు చేయాలి. వేడెక్కింది కదా, ధనియాలు వేసాను, ఇదిగో మిరియాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తాను, సోము, బట్టతో దీంతో తీసి సరిపోద్దా. అంత బాగా చిన్నది పెట్టాలి. చిన్నదా చిన్నదా. ఈ మూకుల్లో ఒక 6 గంటల నూనె, ఇవి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఇగో ఎండుమిర్చి పేస్ట్, మనం చేసేది ఏంటి మొక్కజొన్న రొయ్యల వేపుడు. ఇదిగో మొక్కజొన్న వేస్తాను, తర్వాత అబ్బాయి ఉల్లిపాయలు వేస్తాను, కొంచెం ఉప్పు అబ్బాయి చేసాం కదా రొయ్యల్లో. ఇందులో కూడా కొద్దిగా మరి. ఇవి కరివేపాకు వేస్తాను. ఇందాక మసాలా పొడి ప్లేట్లో పెట్టాం కదా, వెళ్ళి పొడి చేసి తీసుకురా. నువ్వు వచ్చే లోపల ఈ రొయ్యలు కూడా తీసి పెట్టించుతాను. వెళ్ళే సార్ చేస్తా.
నేను వచ్చేటప్పటికి మ్యూజిషియన్ ఇక్కడ ఉండాలి. అలాగే ఫోన్ చేస్తావా? వీళ్ళు దారిలో ఉన్నాడు కదా, వచ్చేస్తాడు. అబ్బాయిరా పొడి తెచ్చావా? తెచ్చాను. ఏంటి దిగుతున్నావురా? వస్తాడాయా? కనపడ్డాడు మనిషి. ఇంకా రాలేదా? వస్తాడు. ఎలా చూడు, ఆ రొయ్యలు ఇందాక ఉడకబెట్టిన రొయ్యలు వేసి ఇందులో వేసి తీసావా? నిమ్మకాయ పిండుతాను. తీసుకొచ్చిన మసాలా పొడి అక్కడ కొత్తిమీర ఉంది చూడు. మొక్కజొన్న రొయ్యలు వేపు. ముందుగా ఒక మూకుల్లో నీళ్లు, రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తరువాత కడాయిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి ప్యాన్ లో నూనె వేసి అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి పేస్టు, మొక్కజొన్న, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించి అందులో ఉడికించిన రొయ్యలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న రొయ్యల మిశ్రమంలో నిమ్మరసం, మనం చేసుకున్న పొడి, కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే మొక్కజొన్న రొయ్యల వేపుడు రెడీ.